కానీ నాకు ఇన్నిటికన్నా అమరావతిలో అతని ప్రపంచ దేశాల్లో రాజధాని డబ్బులు తెచ్చి కట్టినోనే పగలగొట్టినాడే, అది చాలా దురదృష్టం. మీరు ఏమన్నా అనుకోండి, అసెంబ్లీ పగలగొట్టి చాలా దురదృష్టం. అతని ఆ మోడీని పెట్టుకొని ధీమా, అతని కొన్నాళ్ళకి వెళ్ళిపోతాడు. మహా వాళ్ళే పోయినారు. నేను చూడంగా స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ళకు 3వసారి ప్రధాని కావడం నెహ్రూ గారు, తర్వాత ఈయన అవుతారని నిన్నే ఫిబ్రవరి రిజల్ట్ ఇచ్చాడు. నేనే 3వసారి కూడా ప్రధాని అని మోడీ గారు. ఆనాడు రాజీవ్ గాంధీ 84లో ఇందిరాగాంధీ నామినేట్గా ఒక గ్రామ పంచాయతీ లేకుండా, ఒక చైర్మన్ లేకుండా డైరెక్ట్గా ప్రధాని చేసింది రాజీవ్ గాంధీని. చేసిన తర్వాత 416 సీట్లు ఎంపీ సీట్లు గెలిస్తే రెండోసారి 96కి వచ్చాడు. అసలు చదువు లేదన్నారు, వీడి మీద పట్టేలా కనబడుతుంది మీకు రాజకీయాల గురించి. నాకు చదువు లేదు బాబా. లేదన్నారు కరెక్టే, అసలు ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? అనుభవం నా ఇంపిచ్చే, ఇంక వేరే ఆలోచన రేపనేది తెలియదు. ఒక సంపాదించుకోవాలని తెలియదు. ఈరోజు తిన్నామా, పడుకున్నామా, లేచినామా. మీ పేరేం పేరండి? నా పేరు మధుసూదన్ రెడ్డి. రేపటి గురించి ఆలోచించాను బాబా. సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారండి? అది నా గొప్పతనం. 90 ఏళ్ళైనా ఆరోగ్యంగా అన్నీ ఉన్న. 40 ఏళ్ళ సూది, కరోనా కూడా సూది వేయించుకోలే, టీకాలు వేయించుకోలే. ఇప్పటివరకు అలాగే వచ్చిన మందులు వేసుకుంటారా? జ్వరం ఎప్పుడన్నా వస్తే మాత్రలు వేసుకుంటా అంతే. ₹2 మాత్రలు, ₹5 అంతే, ఇంకేం లేదు. కంప్లీట్. ఎప్పుడు బాబా ఆత్మలు ఉంటాడు. అన్నం లేదు అంటే నీకు నేను ఉన్నాను కదా అంటుంది సాయిబాబా. అందరికి తెచ్చిస్తారు, ఎవరో అలా అడ్జస్ట్ అయ్యి.